హ్యాపీ మదర్స్ డే ఆల్. మదర్స్ డే సందర్భంగా మా అమ్మ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. మా అమ్మకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. సో తల్లి లేని పిల్లల పరిస్థితి ఏంటో ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలా తల్లి లేకుండా పెరిగిన మా అమ్మకి చిన్న ఏజ్లోనే పెళ్ళయింది. 16 ఏట పెళ్ళయింది. 18 ఏట మా పెద్దక్క పుట్టింది. మేము మా అమ్మ నాన్నలకి 4 పిల్లలము. పెద్ద కుటుంబంలో పెద్ద కోడలు మా అమ్మ. అన్నం విలువ, ఆకలి విలువ, ప్రేమ విలువ చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మా అమ్మకి బాగా తెలుసు కాబట్టి ఇప్పటికీ బయట వాళ్ళకి ఒక్కరికన్నా భోజనం పెట్టకుండా మా అమ్మ అస్సలు అన్నం తినదు. అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తిని కాపాడుకుంటూనే నలుగురు పిల్లలని అంటే మా 4 పిల్లల్ని పెద్ద చేసిర్రు, చదివించారు, పెళ్ళిళ్ళు చేసిర్రు. కానీ బాధ్యతలన్నీ తీరిపోయి సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో మా అమ్మని వదిలి మా నాన్న వెళ్ళిపోయాడు. అది మా అమ్మకి ఇంకా పెద్ద తీరని లోటు. అంటే ఆర్థిక పరంగా బాగున్నా కూడా పక్కన మేము పిల్లలందరం వెళ్ళి సిటీల్లో అయి ఉన్నా కూడా ఏదో ఒక లోటు అనేది ఉంటుంది కదా. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ లేని లోటు ఎట్లుందో ఇప్పుడు కూడా మా అమ్మ పరిస్థితి అదే. మా అమ్మకి మిగిలిన జీవితం సంతోషంగా ఉండాలని, నిండు నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని, ఇంకా ఆమె చేతితో 10 మందికి అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్లీజ్ వీడియోని ఇస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.